హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అయినటువంటి అవిసె గింజల కారపొడిని తయారు చేసి చూపిస్తాను. అవిసె గింజలు తెలుసు కదా అండి, హెల్తీకి ఎంతో మంచివి, బ్రెయిన్కి డెవలప్మెంట్కి కూడా ఎంతో యూజ్ అవుతాయి కదా. మంచి కొలెస్ట్రాల్ కూడా బాడీలో పెరగడానికి యూజ్ అవుతుంది. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా అండి, ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు అవిసె గింజలు, అలాగే 10 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను, అలాగే 2 స్పూన్స్ పల్లీలు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, అదే 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ నువ్వులు, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీరా. ఈ ఇంగ్రీడియంట్స్తో అవిసె గింజల కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అవిసె గింజల మీద ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసి ఒకసారి కలిపి తీసుకుందాము. ఇలా కలిపి దోరగా వేయించుకుంటే మంచిగా క్రిస్పీగా వేగుతాయి. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని వేడి చేసుకుందాం. ఆ తర్వాత మనం తడిపిన అవిసె గింజల్ని వేసుకొని దోరగా వేపుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుంది, పొడి చేదుగా వస్తుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలండి 2 మినిట్స్ వరకు. మన అవిసె గింజలు దోరగా వేగాయి కదా, ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు పల్లీలు సేమ్ అదే కడాయిలో వేసి వేయించుకుంటామండి దూరంగా. పల్లీలు దూరగా వేగిపోయాయండి. ఇప్పుడు మినపప్పు యాడ్ చేసుకొని దూరగా వేయించుకుందాం. ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. మినపప్పు వేగిపోయింది కదండి, ఇప్పుడు నువ్వులు కూడా వేసి వేయించుకుందాము. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. ధనియాలు కూడా వేసి వేయించుకోవాలండి. ఇక్కడ నేను ధనియాలు ఫైన్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇవి వేయింపేటప్పుడే ధనియాలు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకుందాం. ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేగిపోయాయండి. వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ముందుగా అవిసె గింజలు యాడ్ చేస్తున్నాను, అలాగే మినప్పప్పు, పల్లీలు, నువ్వులు వేయించుకున్నాం కదా అండి, అవి కూడా యాడ్ చేద్దాం. అలాగే పొడి అండి, ఫైన్ పౌడర్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేద్దాం. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అలాగే చింతపండు ఉసిరికాయ అంత సైజు వేసుకుందామండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టుతో వేసుకొని ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసి మెత్తగా వైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదండి, ఫైన్ పౌడర్లా చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.
చూసారు కదండి, ఎంతో హెల్దీ టేస్టీ అయినటువంటి అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.